హమ్సఫర్ అనే ట్రైన్స్లో ఓన్లీ థర్డ్ ఏసీ కోచ్లు మాత్రమే ఉంటాయి. సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ ఉండవు. అసలు థర్డ్ ఏసీకి జనరల్కి డిఫరెన్సే లేదండి. దూల తీరిపోయింది. ఈ అమ్మ జీవితం ఓకే. మై ఫేవరెట్, మై జాన్, మై దిల్కా ధడ్కన్ ఆల్కో లోకోమోటివ్ అండి. అది కూడా ఇండియా లాంగెస్ట్ హమ్సఫర్ అవడం నా అదృష్టం అండి బాబు. రైల్వే ఓడి సైకో మేము కానీ ఇది ఇండియా లాంగెస్ట్ గడిపేది అనమాట. 430 కిలోమీటర్లు ఊచుకున్న తర్వాత మనం ఆగి విజయవాడలోనే 3,600 కిలోమీటర్స్, 64 అవర్స్, 31 స్టాప్స్ ఇవన్నీ కలుపుకుంటే మన అగర్తల హమ్సఫర్ ఇండియా లాంగెస్ట్ హమ్సఫర్, ఇండియా 7th లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్. It's been a crazy week without you. Baby steps, standing on my own 2 feet again, learning how to walk and see again. Minutes pass by so slowly. I was turning to days. I hate to admit it, but I'll be alright. I'm okay. Feels like I can breathe again. Set me free. Set me free. Feels like I can breathe again. Set me free. Set me free. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరొక కొత్త వ్లాగ్లో, అది కూడా మీకు ఇష్టమైన ట్రైన్ వ్లాగ్లో అండి. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12503 SMVT బెంగళూరు అగర్తల హమ్సఫర్ అండి. ఇది ఇండియాలో లాంగెస్ట్ హమ్సఫరు ప్లస్ ఇండియాలో 7th లాంగెస్ట్ ట్రైన్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నేను బెంగళూరులోని SMVT స్టేషన్లో ఉన్నాను అనమాట. నేను స్టేషన్ బయట ఉన్న ప్రజెంట్. మన ట్రైన్ వచ్చేసి స్టేషన్ లోపల ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉందన్నమాట. ఇప్పుడు టైం ఏమో కరెక్ట్ 9 అవుతుందండి. మన ట్రైన్ ఏమో SMVT బెంగళూరు నుంచి కరెక్ట్ 10 స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదే మన SMVT స్టేషన్ అండి. ఇది రైల్కే రెస్టారెంట్ అనమాట. చూడండి, ఇది మన SMVT స్టేషన్ అనమాట. సేమ్ ఎయిర్పోర్ట్ లాగే ఉంటుంది అనమాట లుక్ మాత్రం. రైల్ స్టేషన్, ఓ మై గాడ్, చాలా బాగుంది స్టేషన్ మాత్రం. అక్కడ చూడండి, అక్కడ మన భారత మాత. వావ్, భారత మాతకి జై. ఈ స్టేషన్ ఎప్పుడు బిజీగా ఉంటుందండి బాబు. చూడండి, మన SMVT స్టేషన్ లోపలికి వచ్చేసానమాట. లోపల చూసుకుంటే ఇక్కడ $1 వడపావ్ అంట, ఫుడ్ ట్రాక్ అండ్ 2 చూడండి ఆప్షన్స్, ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. అట్లా కూడా క్యాంటీన్స్ ఉన్నాయండి. చూడండి, ఇక్కడ మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, స్టెప్స్ ఫెసిలిటీ ఉంది, ఎస్కలేటర్ ఫెసిలిటీ, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మనకి SMVT స్టేషన్లో మాత్రం. జనాలు చూసారా అండి, ప్లాట్ఫామ్ 2-3 మధ్యలో మరీ దారుణంగా ఉన్నారండి బాబు. వీళ్ళంతా మన ట్రైన్ కోసమే. ఓ మై గాడ్. ఇక్కడ చూసుకుంటే అవర్ SMVT బెంగళూరు దురంతో ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. చూసారా జనాలు ఎలా ఉన్నారో. ఈరోజు మన ట్రైన్కి డిమాండ్ ఉంటుందని తెలుసు, కానీ ఈ రేంజ్లో డిమాండ్ ఉంటుందని తెలియదండి బాబు. మన అగర్తల హమ్సఫర్కి మామూలు డిమాండ్ కాదు, ఊర మాస్ డిమాండ్ ఉందన్నమాట. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయేది థర్డ్ ఏసీలో అండి. నాకు వచ్చేసి B9 సీట్ నెంబర్ 58. ఇంకోటి హమ్సఫర్ అనే ట్రైన్స్లో ఓన్లీ థర్డ్ ఏసీ కోచ్లు మాత్రమే ఉంటాయి. సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ ఉండవు. కానీ కొన్ని హమ్సఫర్ ట్రైన్స్లో స్లీపర్గా ఉంటుంది అనమాట. ఏందయ్యా ఇది, నాకు ఇది అర్థం కావట్లా. నేను మన హమ్సఫర్ వస్తాను అనుకుంటే ఏదో ట్రైన్ వస్తుంది ఏంటండి బాబు ఇక్కడికి. ఇదే ట్రైన్ అండి బాబు. హుబ్లీ కొల్లమా? ఓకే, హుబ్లీ కొల్లం స్పెషల్ అనమాట. ఈ ట్రైన్ కొల్లం నుంచి వస్తుంది, ఇప్పుడు హుబ్లీ వెళ్తుంది అనమాట. నేనేమో మన హమ్సఫర్ 3లో వస్తుందని చెప్పి వెయిట్ చేస్తుంటే ఇక్కడేమో కొల్లం హుబ్లీ స్పెషల్ వచ్చింది అనమాట. మళ్ళీ మన హమ్సఫర్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు, అదే డౌట్. వాళ్ళు శబరిమల సీజన్ కదా, అందుకే పెట్టారు హుబ్లీ నుంచి కొల్లం పెట్టారు వయా SMVT బెంగళూరు. మై గాడ్. అండి జనాలు చూడండి, మొత్తం అంతా మేఘాలయ, మిజోరం, అస్సాం వాళ్ళే, అగర్తల, త్రిపుర వాళ్ళే అంతా. అందరికి దెబ్బకి బొమ్మ కనిపించిందేమో ఈ ట్రైన్ చూడగానే. నేనేమో
ప్లాట్ఫామ్ నెంబర్ 3కి మా ట్రైన్ వస్తుందేమో అనుకొని లగేజ్ మొత్తం లోపల పెట్టి రిలాక్స్ అవుదాం అనుకుంటే ఇక్కడ చూస్తే మన స్పెషల్ వచ్చింది. ఏది? మన కొల్లం హుబ్లీ స్పెషల్ వచ్చింది అన్నమాట. ఇప్పుడు టైం ఏమో కరెక్ట్గా 9:30 అవుతుంది. మన ట్రైన్ ఏమో 10 స్టార్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్ళాలి, మన ట్రైన్ రావాలి. చూడండి ఇప్పుడు ఈ ఎస్ఎంవి స్టేషన్ ఎప్పుడు బిజీగా ఉంటుందండి బాబు. ఈ టైంలో మాత్రం ఫుల్ బిజీ. ఈ టైంలో బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయండి. ఫస్ట్ 8:50కి ఏమో ఎస్ఎంవిటి బెంగళూరు హార్టీ ఎక్స్ప్రెస్ ఉంది. తర్వాత 9:15కి ఏమో ద లెజెండరీ సంఘమిత్ర ఉంది. తర్వాత ఏమో 10:15కి ఏమో మన ట్రైన్ ఉందండి. ఇది మన అగర్తల హంసఫర్. తర్వాత 10:35కి ఇంకో ఊరమాస ట్రైన్ అండి ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా హంసఫర్ ఉందండి. హౌరా సూపర్ ఫాస్ట్ హంసఫర్ కాదు. ఇంకోటి ఏమో 11:10కి దురంతో అండి ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా దురంతో అనమాట. తర్వాత 11:30కి మన శేషిమామయ్య ఎస్ఎంవిటి బెంగళూరు కాకినాడ శేషిమామయ్య ఉన్నాడు అనమాట. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉండడం వల్ల అందుకే స్టేషన్ మొత్తం ఫుల్ డిమాండ్ ప్యాక్ అయిపోయింది అనమాట. మొత్తం ప్యాక్ అయిపోయింది జనాలతో అండి బాబు. ఇప్పుడు 10 నిమిషాలు అంత ఎక్కేయాలా. అదిగో మన అగర్తల హంసఫర్ ఫస్ట్ టైం. అగర్తల ఎస్ఎంవిటి బెంగళూరు ఇండియా లాంగెస్ట్ హంసఫర్. డిమాండ్ మామూలు లేదుగా, ఊర మ్యాచ్ డిమాండ్ ఉందిగా ట్రైన్కి. మనకు వచ్చేసి B9 అండి. మొత్తానికి అది కష్టం మీద మనకు వచ్చి లగేజ్ పెట్టాను. ఎందుకంటే నేను ట్రావెల్ చేసి 3rd ACలోనే. కానీ చూసారు సిచ్యువేషన్ ఎలా ఉందో. అసలు 3rd ACకి జనరల్కి డిఫరెన్సే లేదండి బాబు. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందా ఎక్కేలేని ప్రతి ఒక్కరు తుత్తరేయండి బాబు. అందరు షుగర్ పేషెంట్సే. కొంచెం ఓపిక పట్టచ్చు కదా, ట్రైన్ ఆగుద్దే కదా. తుత్తరు అందరికీ. అబ్బా ఈ తుత్తరని అర్థం కదా. చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి, తుత్తరగా ఉన్నారు ఎంత. చూస్తా కుదిరితే మన ట్రైన్ యొక్క లోకోమోటివ్ షాట్ కూడా కవర్ చేయాలండి బాబు. కానీ నేను దిగినట్లేదు ఇక్కడ నాకు జనరల్ నాకు అర్థం కాదు. చూడండి జనాలు చూడండి సరే ఇక్కడ నుంచి అక్కడ ఫుల్ ప్యాక్ చేశారు మొత్తం. అది దిగనివ్వట్లేదు ఎక్కనివ్వట్లేదు. B8లో B9కి వస్తుర్రు, B10లో B9కి వచ్చేస్తారు అనమాట మొత్తము. మీకు వచ్చి మీరు ఎలా అంటారా బాబు. దోల తీరిపోయింది ఈ అమ్మ జీవితం. నేను ఎక్కింది స్లీపర్లోనా 3rd ACలోనా నాకు అర్థం కావట్లేదండి బాబు. గంటల కంటే దారుణంగా ఉందండి బాబు. చెప్తున్నా కదా ఇప్పుడు మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి కరెక్ట్ 10 నిమిషాలు ఉందండి. ఈ 10 నిమిషాల్లో మీకు లోకల్ షాట్స్ కవర్ చేస్తా. ఇంకోటి మన ట్రైన్ వచ్చేసి ప్రతి మంగళవారము శుక్రవారం ఏమో బెంగళూరు స్టార్ట్ అవుద్ది. అగర్తల నుంచి ఏమో ప్రతి మంగళవారం శనివారం స్టార్ట్ అవుద్ది అనమాట. ఇంకో మంచి విషయం ఏంటంటే మన ట్రైన్కి హంసఫర్ అంటే హంసఫర్ లివరీ పెట్టారండి కరెక్ట్గా. ఇప్పుడు కొన్ని ట్రైన్లు చూడండి హంసఫర్ అని చెప్పి రాజధాని లివరీ దురంతో లివరీ పెడతారు. కానీ మన ట్రైన్కి అలా కాదు. హంసఫర్ అంటే ప్రాపర్ హంసఫర్ లివరీగా పెట్టారనమాట. ఇది మంచి విషయం అండి ఇండియన్ రైల్వేస్ నుంచి. చూద్దాం ఇంకా మన ట్రైన్ రన్ ఎలా ఉంటుందో, మన ట్రైన్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకోటి మన ట్రైన్లో ప్యాంట్ టికెట్ ఉందండి. కుదిరితే ప్యాంట్ టికెట్లో ఫుడ్ కూడా ట్రై చేస్తాను నేనైతే. ఇప్పుడు టైం వచ్చేసి 10:10 అయింది. 10:15కి మన ట్రైన్ డిపార్ట్ అవుతుంది. కానీ ఇంతవరకు లోకోమోటివ్ అటాచ్ చేయలేదు. అక్కడ చూసారా మై ఫేవరెట్, మై జాన్, మై దిల్కా ధడ్కన్ ఆల్కో లోకోమోటివ్ అండి. ఎస్ఎంవిటి బెంగళూరు కన్నూరు ఎక్స్ప్రెస్ ఆల్కో లోకోమోటివ్ అనమాట. చాలా రోజు చూసా, హ్యాట్స్ ఆఫ్. అక్కడ చూసుకోరా మన ఎస్ఎంవిటి బెంగళూరు దానాపూర్ సంఘమిత్ర ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్ 9:15కి డిపార్ట్ అవ్వాలా. కానీ ఇంతవరకు ఆ ట్రైన్ డిపార్టే అవ్వలేదు. ఆ ట్రైన్ కూడా దగ్గర 1 అవర్ డిలే ఉందన్నమాట. ఇంకా మన ట్రైన్కి ఎలాగో లోకోమోటివ్ పెట్టలే కదా, మన ట్రైన్ కూడా ఎలా కాదన్నా ఒక ½ అవర్ డిలే అవ్వచ్చు. కాకపోతే ఫ్లాగ్ ఉంది కాబట్టి కవర్ చేయొచ్చు. మన సంఘమిత్ర డిపార్ట్ అయిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి టువర్డ్స్ దానాపూర్ పాట్నా. ఓ జనరేటర్గా రన్ చేసరిగా పొగచూడు ఎలా వస్తుందో. జనరల్ చూసారా పర్లేదండి. సంఘమిత్ర జనరల్ బాగానే ఉంది. ఎప్పుడైతే ఇండియన్ రైల్వేస్ జనరల్ కోచ్ సంఖ్య 2-4 పెంచారో అప్పుడు నుంచి జనరల్ కోచ్లు బాగానే ఉంటున్నాయండి బాబు. ఇంకా మన లోకోమోటివ్ ఎలాగో పెట్టలే కాబట్టి అప్పటిదాకా మన ట్రైన్ గురించి మాట్లాడుకుందాం. హమ్ సఫర్. హమ్ అంటే మనం, సఫర్ అంటే ప్రయాణం, మన ప్రయాణం. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ డైనమిక్ ట్రైన్స్ ఉన్నాయి కదా. దురంతో ఉంది, రాజధాని ఉంది, తేజస్ ఉంది, శతాబ్ది ఉన్నాయి. ఇవన్నీ డైనమిక్ ట్రైన్సే. దాంతో పాటుగానే మన హంసఫర్ కూడా డైనమిక్ ట్రైనే అండి. కాకపోతే హంసఫర్ ఎలా అంటే నార్మల్ 3rd ACకి మన హంసఫర్ 3rd ACకి 20% హైక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నార్మల్ 3rd ACలో టికెట్ 1000 రూపాయలు ఉందంటే మన హంసఫర్లో దగ్గర 1100-1200 ఉంటుంది అనమాట. 20% హైక్ ఉంటుంది. ఇంకోటి మన హంసఫర్ కూడా వన్ టైప్ ఆఫ్ ప్రీమియం ట్రైనే. కాకపోతే మన హంసఫర్లో ఫుడ్ ఇంక్లూడ్ ఉండదు. మనం ఈ ట్రైన్లో ప్యాంట్ టికెట్స్ ఉంటాయి అనమాట. ప్యాంట్ టికెట్లు మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవాలి, అమౌంట్ పే చేసుకోవాలా. ఇప్పుడు నా విషయానికి వస్తే ఇవి ప్రీమియం ట్రైన్స్. రాజధాని కవర్ చేసా, దురంతో కవర్ చేసా, శతాబ్ది కవర్ చేసా, తేజస్ కవర్ చేసా. కానీ హంసఫర్ ఒక్కటే కవర్ చేయలేదండి. నేను హంసఫర్లో ట్రావెల్ చేశాను కానీ హంసఫర్లో వ్లాగ్ చేయలేదు.
ఇంకా హంసఫర్ విషయానికి వస్తే మన హంసఫర్ ట్రైన్స్ అండి 2016లో స్టార్ట్ అయినాయండి. ఫస్ట్ హంసఫర్ వచ్చేసి ఆనంద్ విహార్ గోరఖ్పూర్ హంసఫర్ అనమాట. 2016 డిసెంబర్ 16 స్టార్ట్ అయిందనమాట. అది ఫస్ట్ హంసఫర్. మనదేమో ఇండియా థర్డ్ హంసఫర్ అనమాట. ఎప్పుడు డిసెంబర్ 24, 2016లో స్టార్ట్ అయింది. మనది ఇండియా థర్డ్ హంసఫర్. ఇప్పుడు ఇండియాలో మొత్తం 42 హంసఫర్లు ఉన్నాయండి. మనదేమో 3ది అనమాట. మనది 3వది ఇండియా లాంగెస్ట్ హంసఫర్ అనమాట. నేను చేయక హంసఫర్ బ్లాగ్ చేస్తున్నా కదా ఫస్ట్ టైము, అది కూడా ఇండియా లాంగెస్ట్ హంసఫర్ రావడం నా అదృష్టం అండి బాబు. కాకపోతే ఇంక ట్రైన్ డిలే అయిపోయిందండి. ఇప్పుడు టైం 10:25 అయిందనమాట. ఇంకా మనం లోకల్ టచ్ చేయలేదు. చూసారుగా సంఘమిత్ర కూడా 1 అవర్ డిలే అయింది. ఇప్పుడు మన పక్కన దురంతో కూడా రెడీగా ఉందన్నమాట. ఇది పక్క మనల్ని ఓవర్టేక్ చేస్తుంది. ఎక్కడో తెలియదు కానీ పక్క ఇది మనం ఓవర్టేక్ చేస్తుంది. ఇంకా మన హంసఫర్ వచ్చేసి కర్ణాటకలో ఉన్న బెంగళూరుని, త్రిపురలో ఉన్న అగర్తలని కవర్ చేస్తుంది అనమాట. మన ట్రైన్ వచ్చేసి మొత్తం 8 స్టేట్స్ కవర్ చేస్తుందండి. ఏ స్టేట్స్ అంటే ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, త్రిపుర, మొత్తం 8 స్టేట్స్ అనమాట. వీక్లీ ట్వైస్ ఈ ట్రైన్ అనమాట. కానీ హంసఫర్ అంటే హంసఫర్ లెవెల్ కరెక్ట్ మెయింటైన్ చేశారండి బాబు. అసలు లోపల ఎనర్జీ లేదు. కాకపోతే ఈ ట్రైన్ జర్నీ కదా, మన ట్రైన్ ఎక్కితే ఆటోమేటిక్ ఎనర్జీ వచ్చేస్తుంది. చూద్దాం మన ట్రైన్ రన్ ఎలా ఉంటుంది. ఇంకా ఇప్పుడే లోకోమోటివ్ పెట్టినట్టు లేరండి. నేను ఏం చేస్తానంటే ఈలోపు మన ట్రైన్ యొక్క ఇంటీరియర్ చూపిస్తాను సరేనా. మన B9 కోచ్ యొక్క ఇంటీరియర్ చూపిస్తాను. నేను లోకోమోటివ్ కవర్ చేయాలంటే నేను 10 కోచ్లు ముందుకు వెళ్ళాలండి బాబు. చూసారా నాది B9 కోచ్ కదా, నా B9 కోచ్ పక్కనే ప్యాంట్రీ కార్ ఉందన్నమాట. ప్యాంట్రీ కార్. ఈ ట్రైన్లో డెడికేటెడ్ ప్యాంట్రీ కార్ ఉంది. అదొక మంచి విషయం ఉందండి బాబు. లోపల ఇంటీరియర్కి వెళ్దామండి. ఇదే మన హంసఫర్ ఇంటీరియర్ అండి. ఇదే మన హంసఫర్ యొక్క ఇంటీరియర్ అనమాట. లోపలికి వచ్చామా, లోపలికి వచ్చినాక मेरे बैग किधर है? इधर रखा, इधर एक बैग रख, किधर है? अंदर किधर धक्का मार दिया यार? अब पूछना पड़ेगा ना, उधर जगह नहीं है क्या? वो मेरा बैग नहीं है, ये मेरा बैग है. धक्का मारने के टाइम सोचना ठीक है, बैग में सामान रहता అనమాట. ఇది మన 36 కోచ్. చూడండి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ ఏమో మిర్రర్ ఉంది. ఇక్కడ ఛార్జింగ్ 2 ఇచ్చారండి. 6 సీట్లు ఉంటే 2 ఇచ్చారు ఛార్జింగ్ సాకెట్. ఇది మైనస్ అనమాట. ఇంకోటి లగేజ్ ర్యాక్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే చూడండి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారండి. మొత్తం 8 సీట్లకి మొత్తం 3 ఛార్జింగ్ సాకెట్లు ఇచ్చారనమాట. ఇది మన కోచ్ ఇంటీరియర్ అనమాట. చూడండి మొత్తం ప్యాక్ అయిపోయింది ఇక్కడే మన బెంగళూరులోనే. ఇక్కడ చూడండి LED లైట్స్ కూడా ఇచ్చారు. చూడండి LED స్క్రీన్ కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ స్టేషన్ చూపించడానికి. కానీ పనిచేసినో తెలియదు కానీ ఇచ్చారు ప్రస్తుతానికి మాత్రం. చూసారా అండి, ఈ లోగో కోసం అండి కుక్కల 2 సార్లు తిరిగాను అనమాట. నా కోచ్ ఏం B9 అనమాట. అయినప్పటికీ ఓపు తెచ్చుకొని తిరుగుతున్నా 10 కోచ్ల ముందుకి. ఏం చేసినా సరే మన ఆడియన్స్ కోసము, మన రైల్ ఫ్యాన్స్ కోసము. కాకపోతే సపోర్ట్ దొరకట్లేదు నాకు. లాస్ట్ టైం రాణి జన్మ చేసా, సపోర్ట్ రాలేదు నాకు. అంతకుముందు అమృత్ భారత్ చేసా, సపోర్ట్ రావట్లేదు. అంతకుముందు ఎర్నాకుళం ఇంటర్సిటీ చేసా, దానికి సపోర్ట్ రావట్లేదు. నేను డెడికేటెడ్ రైల్ ఫ్యాన్ చేస్తున్నా అండి బాబు. క్రాసింగ్ చూపిస్తున్నా, అన్ని స్టేషన్ చూపిస్తున్నా, అయినప్పటికీ సపోర్ట్ రావట్లేదు. అయినప్పటికీ నేను వ్లాగ్స్ చేస్తూనే ఉంటా. ఎందుకు? మనకుంటూ ఒక వర్గం ఉంది, అదే రైల్ ఫ్యాన్స్ వర్గం. ఆ వర్గం కోసం నేను వ్లాగ్స్ చేస్తాను అండి. చూసారా లోకోమోటివ్ వ్యాప్ 7 హుబ్బాలి. చూసారా మన లోకోమోటివ్ వ్యాప్ 7 39355 వ్యాప్ 7 హుబ్బాలి. ఈ లోకోమోటివ్ ఏమో మనకి బెంగళూరు నుంచి విశాఖపట్నం దాకా పుల్ చేస్తుందండి. ఎంట్రీ పుల్ చేయదు. ఈ ట్రైన్ మనకి బెంగళూరు నుంచి విశాఖపట్నం దాకా పుల్ చేస్తుంది. అంటే నేను ఎక్కడి దాకా వెళ్తున్నానో మన లోకోమోటివ్ కూడా అక్కడి దాకా వస్తుంది అనమాట. వ్యాప్ 7 హుబ్బాలి. నేను ఇంకా ఏ రాయపురమో, ఏ ఈరోడ్డో, ఏ విజయవాడో, ఏ లాలగూడ ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ హుబ్బాలి అనమాట. ఇది హాఫ్ లింక్ లోకోమోటివ్ కాదండి, పక్క మెయిన్ లింక్. ఎలా అంటే మన ట్రైన్ బెంగళూరు స్టార్ట్ అవుతుంది కదా, సౌత్ వెస్టర్న్ రైల్వే. హుబ్బాలి కూడా సౌత్ వెస్టర్న్ రైల్వే అనమాట. ఇక చూడండి మన వ్యాప్ 7 తర్వాత పక్కన మన ఆల్కోహల్ లోకోమోటివ్. ఆల్కోహల్ లోకోమోటివ్లో ఏమో పెరిగాను అనమాట. దీనిలో ఏమో జీవిస్తున్నాను అనమాట వ్యాప్ 7లో అనమాట. రెండు కళ్ళు నాకు ఇప్పుడు టైం 10:50 అవుతుందండి. అక్కడేమో SMVT బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఉందన్నమాట. అది 10:35 స్టార్ట్ అవ్వాలి, అది స్టార్ట్ అవ్వలేదు. ఇది మనదేం 10:15 స్టార్ట్ అవ్వాలి, మనది స్టార్ట్ అవ్వలేదు. చూడండి ఇక్కడ దురంతో ఉంది ప్లాట్ఫామ్ 2లో. SMVT బెంగళూరు హౌరా దురంతో ఉంది, అది 11 o'clock అనమాట. అది చూద్దాం ఈ మూడిట్లో ముందు ఏ ట్రైన్ ముందు వెళ్తుందో. కాకపోతే మన అగర్తల హంసఫర్కి దురంతోకి స్టాపులు లేవు, దానికేమో స్టాప్లు ఎక్కువ. నాకు తెలిసి ముందు ఈ ట్రైన్కి ప్రియారిటీస్ అనుకుంటున్నాను నేను. చూద్దాం టెలింగ్ ద ట్విస్ట్ ఏమవుతుందో. ఇప్పుడు మన ట్రైన్ స్టార్ట్ అవ్వట్లేదండి, నాకు బాగా ఆగలేస్తుంది అనమాట. అందుకే ఏం చేశానంటే మన ప్యాంట్రీ కార్ పక్కనే ఉంది కదా, ప్యాంట్రీ కార్లో నేను బిర్యానీ తీసుకున్నా, ఎగ్ బిర్యానీ తీసుకున్నా. ప్రజెంట్ వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ అమ్ముతున్నాను అనమాట. నేను ఎగ్ బిర్యానీ తీసుకున్నా. నేను ఫోన్పే చేసా వాళ్ళకి, క్యాష్ అని చెప్పి 90 rupees పే చేశాను అనమాట. ఒక్క మాట అనలేదు, ఎక్స్ట్రా చదివి అడగలేదు నాకైతే. వాళ్ళు నాకు అమౌంట్ ఏం అడగలేదు, నేనే చేసా 90 rupees.
చూద్దాం లోపలికి ఎలా అడుగుతారో. ఇప్పుడు టేస్ట్ చేస్తే ఎలా ఉంది ఈ బిర్యానీ చూడండి. ఇదే మన ఎగ్ బిర్యానీ అనమాట. మన హమ్సఫర్ అగర్తల హమ్సఫర్కి ఎగ్ బిర్యానీ అనమాట. 2 eggs వేసారు, గ్రేవీ వేసారు, బిర్యానీ రైస్, బాస్మతి రైస్. చూడ్డానికి బాస్మతి రైస్ నార్మల్ రైసే, చూడ్డానికి బాగుంది. తిని చెప్తే ఎలా ఉందో. బిర్యానీ మనం చాలా బాగుందండి. ఫ్రెష్ రైస్ బాగుంది, గ్రేవీ బాగుంది, ప్లస్ ఎగ్స్ కూడా బాగా కుక్ అయ్యండి, బాగుంది. ఎగ్స్ కూడా ఫ్రెష్ అనమాట. మీరు హమ్సఫర్లో మీరు ఎగ్ బిర్యానీ ట్రై చేయొచ్చు. ఇది కాకుండా మనకి చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ దొరుకుద్ది అనమాట. నేను ఇంకోటి చెప్తున్నా, వెజ్ ఎప్పుడైనా సరే మీరు ట్రైన్లో ట్రావెల్ చేస్తే వెజ్ బిర్యానీ 80, ఎగ్ బిర్యానీ 90, చికెన్ బిర్యానీ 110 ఇదే పే చేయండి. దీనికంటే ఎక్స్ట్రా పే చేయకండి. మొత్తానికి మన అగర్తల హమ్సఫర్ గంట ఆలస్యంగా మన ఎస్ఎంవిటి బెంగళూరు డిపార్ట్ అయిపోయిందండి. 10:15 డిపార్ట్ అవ్వాల్సింది 11:15 డిపార్ట్ అయిందనమాట. చూడండి దురంతో ఉంది. మొత్తానికి మన అగర్తల హమ్సఫర్ టువర్డ్స్ అగర్తల గంట ఆలస్యంగా డిపార్ట్ అయిందండి. గంట ఆలస్యంగా. సంగమిత్ర గంట ఆలస్యంగా వెళ్ళింది, మన హమ్సఫర్ కూడా గంట ఆలస్యంగా వెళ్ళింది. ఆ పక్కన హౌరా ఎక్స్ప్రెస్ ఉంది, అది కూడా గంట ఆలస్యంగా వెళ్తుంది. వావ్, దురంతోకి వ్యాప్ 7 లాలా కూడా పెట్టారండి. కవచ్లో కాబట్టి వ్యాప్ 7 లాలా కూడా రాకింగ్ అండ్ బాయ్ బాయ్ ఎస్ఎంవిటి బెంగళూరు. సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు. బాయ్ బాయ్. మన హమ్సఫర్ आज का सफर हमसफर में కరువు ఎక్సలెంట్ కరువు. అది చూడండి మన వ్యాప్ 7 హుబ్బాలి. చూడండి మొత్తం మన హమ్సఫర్ లెవెల్ ఎంత కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మన హమ్సఫర్లో మొత్తం 18 ఉన్నాయండి కోచ్లు. 18 కనిపిస్తాయి అన్నమాట. వావ్ 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 వావ్, ఇది కదా కరువు అంటే, ఇది కదా కరువు అంటే. వావ్ వావ్ వావ్, ఎక్సలెంట్. చూడండి ఇక్కడ నుంచి మొత్తం ట్రెండ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ట్రైన్ కనిపిస్తుందిగా. ఇప్పుడే మనం బయ్యప్పనహల్లి స్కిప్ చేస్తున్నామండి. బయ్యప్పనహల్లిని స్కిప్పింగ్ బయ్యప్పనహల్లి. ఇక్కడ చూడండి మెమో ఉంది. ఇది జొల్లారిపేట మెమో అనుకుంటా. జొల్లారిపేట కుప్పం మెమో తెలియదు, మెమో అనమాట. మన హమ్సఫర్ స్పీడ్ ఎందుకు ఉంటుంది. బయ్యప్పనహల్లి స్కిప్పింగ్. బాయ్ బాయ్ బయ్యప్పనహల్లి. ఇంకో జోక్ ఏంటంటే యాక్చువల్గా ఎస్ఎంవిటి బెంగళూరులో కానీ, కేఎస్ఆర్ బెంగళూరులో కానీ, 89 టువర్డ్స్ చెన్నై వెళ్ళినా సరే, తిరుపతి వెళ్ళినా సరే కేఆర్పురంలో ప్రతి ట్రైన్ ఆగుద్ది. కాకపోతే మన హమ్సఫర్ కేఆర్పురంలో ఆగదు. మన ట్రైన్ ఏమో డైరెక్ట్గా వైట్ ఫీల్డ్ ఆగుద్ది అనమాట. ఆ ట్రైన్ ఏమో వైట్ ఫీల్డ్ ఆగవు. ఇది ఇంకా విచిత్రం కదా. వైట్ ఫీల్డ్లో ఫస్ట్ టైం చూస్తున్నా అండి బాబు. కేఆర్పురం స్టాప్ ఇవ్వలేదు, కానీ వైట్ ఫీల్డ్ స్టాప్ ఇచ్చారు. అంటే మన బెంగళూరు మెట్రో లైన్ అండి. ఇది బెంగళూరు మెట్రో లైన్ అనమాట. ఆ లైన్ చూసారా, ఆ కొండ మీద ఒక లైన్ వెళ్తుంది కదా, ఆ లైన్ టువర్డ్స్ ఒసూరు లైన్ అనమాట. ఒసూరు వెళ్ళిపోతాం. ఒసూరు, ధర్మపురి, సేలం లైన్ అనమాట. మనమేమో టువర్డ్స్ చెన్నై వెళ్ళిపోతున్నాం. అది జొల్లారిపేట లైన్, జొల్లారిపేట కాటపాడి లైన్. ఈ టైంలో మెట్రోసే బాగుందండి. స్కిప్పింగ్ కేఆర్పురం.
వావ్ వావ్ వావ్, ఫ్లాట్ వంటేనండి, ఫ్లాట్ వంటేనండి బాబు. ఏ ట్రైను వెడదరావా, కాజిరంగ ఎక్స్ప్రెస్ గౌడీ. అబ్బా స్టార్ట్ అయ్యేటప్పుడు పట్టాల మీద శివతాండం మొదలుపెట్టాడుగా, శివతాండము. Arriving Whitefield, first time. Whitefield. వెల్కమ్ టు అవర్ ఫస్ట్ స్టాప్ వైట్ఫీల్డ్. స్టేషన్ కోడ్ వచ్చేసి WFD అండి. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ ఏమో 4. జోన్ వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వే జోను, డివిజన్ KSR బెంగళూరు సిటీ. వైట్ఫీల్డ్లో నేను ఆగడం ఫస్ట్ టైం అండి. ఇది వైట్ఫీల్డ్లో మన ట్రైనే కాదు, మన భువనేశ్వర్ హంసఫరు, శేషాద్రి, తర్వాత ఏమో మనకు అన్ని ఇది ఐలాండ్ ఎక్స్ప్రెస్, ఇవన్నీ మన వైట్ఫీల్డ్ అవుతాయి. పక్కన ఏంటి వెళ్తుందండి. ఈ వైట్ఫీల్డ్ మన బెంగళూరులో ఒక ఇంపార్టెంట్ ఏరియా అండి. వైట్ఫీల్డ్లో ఇండస్ట్రియల్ ఏరియాను, మన IT పార్క్ చాలా ఫేమస్ అనమాట. మొత్తానికి మన ట్రైన్ వైట్ఫీల్డ్ డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్ వైట్ఫీల్డ్ తర్వాత డైరెక్ట్ ఆగేది కాట్పాడిలోనే. వైట్ఫీల్డ్ నుంచి కాట్పాడి దాకా మన ట్రైన్కి 200 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్ ఉందండి. మన ట్రైన్కి బంగారుపేటలో కానీ, కుప్పంలో కానీ, జొల్లాపేటలో కానీ ఎక్కడ స్టాప్ లేదు. డైరెక్ట్ కాట్పాడి అనమాట. బాయ్ బాయ్ వైట్ఫీల్డ్, బాయ్ బాయ్ తనఫీల్డ్. ఓహో, చూడండి మన దళిత ఇంటీరియర్ ప్రెజెంట్గా ఉంది, పర్లేదు. ఎప్పుడు పడుకుందాం ఇలా అయితే. సైడ్ ప్లేస్. Sahyadri Express.
శేషాద్రి వావ్. బంగారుపేట జంక్షన్. మనం బంగారుపేట స్కిప్ చేస్తున్నాము, అక్కడ చూడండి బృందావన్ వచ్చింది. చెన్నై కేఎస్ఆర్ బెంగళూరు బృందావన్ ఎక్స్ప్రెస్ వ్యాప్ 7 కేఆర్పురం. బృందావన్ వచ్చింది, మనం డిపోట్ అవుతుంది చూడండి. ట్రైన్ ఫుల్ ప్యాక్ బృందావన్ అయితే. బృందావన్ ఆల్వేస్ డిమాండ్, హై డిమాండ్. స్కిప్పింగ్ బంగారుపేట జంక్షన్ మెయిన్ లైన్ స్కిప్ అండి బాబు, చాలా బాగుంటుంది. దగ్గరికి బాగుంటుంది. బాయ్ బాయ్ బంగారుపేట, బాయ్ బాయ్ బృందావన్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ గంట లేట్ స్టార్ట్ అయినా సరే రన్ మాత్రం ఎక్సలెంట్ అండి బాబు. మన ట్రైన్ ఇలా పరిగెడుతుందంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన ట్రైన్ వెనకాల 3 ట్రైన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏమో దురంతో ఉంది, దురంతో వెనకాల ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. దాని వెనకాల శేషాద్రి ఉందన్నమాట. ఈ 3 ట్రైన్స్ కూడా అరగంట గ్యాప్లో ఉన్నాయన్నమాట. కాట్పాడి దాకా ఈ రేస్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ అరగంట గ్యాప్లో ఈ 4 ట్రైన్లు పరిగెడుతూనే ఉంటాయి. ఆ 3 పరిగెట్టాలంటే ఇది కూడా పరిగెట్టాలన్నమాట. అందుకే రన్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఈ ట్రైన్లో విచిత్రం ఏంటంటే ఇంత లాంగ్ రన్నింగ్ ట్రైను ఒక పిల్లో కవర్ లేదు, ఒక నాప్కిన్ లేదు. లేదంటే ఎందుకు లేదురా అంటే నైదియా అంట. ఎవరు నైదియా అంటే ఫోన్ నెంబర్ ఇవ్వండిరా, వాళ్ళకి ఫోన్ చేస్తాను నేను. ఇవ్వలేదంటే ఎలా అలా అవుద్ది? ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తాం కదా. మరి కోచ్కు అటెండర్ ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైతే ట్రైన్ అగర్తల స్టార్ట్ అవ్వద్దో ఈ ట్రైన్ ప్రైమరీ మెయింటెనెన్స్ మొత్తం అగర్తల అవుద్దండి, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే. అప్పుడు ట్రైన్ స్టార్ట్ అయినప్పుడే కరెక్ట్ లోడ్ ఎక్కించుకుంటే అన్నీ ఉంటాయి కదా, వీళ్ళు ఎక్కించుకోలే లోడు. ఇప్పుడేమో నైదియా, పిల్లో కవర్ నయ్యే, తర్వాత బ్లాంకెట్ నయ్యి ఏదో అంటున్నారండి, నాకు అర్థం కాదు. ఆ పిల్లోస్ కూడా ఏం బాగాలేవు అసలు. చెప్తున్నాయి కదా మెయింటెనెన్స్ యావరేజ్ ఈ ట్రైన్ది మాత్రం. లాంగ్ రన్నింగ్ ట్రైన్ ఇంకేం చేద్దాం చెప్పండి? ఇంక ఇలానే ఎక్స్పెక్ట్ చేయాలి మనం, దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనము. ఇప్పుడు స్నాక్స్ టైం వచ్చిందనమాట. మన ట్రైన్లో స్నాక్స్ అమ్ముతారండి. ఈవినింగ్ సమోసా అమ్ముతారనమాట. సమోసా అమ్ముతున్నారు, చామిన్ అమ్ముతున్నారు, ప్లస్ ఇంకోటి అంటే మ్యాగీ అమ్ముతున్నారు అనమాట. నేను సమోసా తీసుకున్నా. సమోసా 2 సమోసా అండి 20 రూపీస్ అనమాట. టేస్ట్ చెప్తే ఎలా ఉందో. ఈ సమోసా అండి ఆనియన్ కమ్ ఆలు సమోసా అనమాట. ఆనియన్స్ పర్లేదు కానీ ఆలు లైట్గా ఉడకలేదు, కానీ టేస్ట్ బాగుంది, తినొచ్చు, మేనేజ్ చేయొచ్చు అనమాట. మధ్యాహ్నం తిన్న బిర్యానీ బాగుంది, ఇప్పుడు ఈ సమోసా కూడా బాగుంది. ఫుడ్ పరంగా ఓకే. ఈ ట్రైన్ తలనొప్పి వచ్చిందని చెప్పి లైట్గా పవర్ నాప్ వేసానండి. అందుకే నేను కాట్పాడి కవర్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు అరక్కున ముందు అనమాట. ఇప్పుడు మళ్ళీ కవరింగ్ స్టార్ట్ చేస్తారనా. చూడండి మనకి అదరికి ఒక ట్రైన్ వస్తుంది అనమాట, శుభశకునం. ముందు ఆ ట్రైన్తోనే కవరింగ్ చేస్తా. మేబీ టాటా ఎర్నాకుళం, టాటా నగర్ అనుకుంటా. టాటా నగర్ ఎర్నాకుళం, బొక్కరే వాళ్ళ అన్నయ్య.
రీచింగ్ అరకోణం వెరీ స్లోలీ. ఇక్కడ ఆల్కహాల్ కూడా ఫ్రీగా ఉందండి. అరకోణం జంక్షన్. ఈ అరకోణం జంక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం మనకి 4 lanes వెళ్తాయి అనమాట. ఒక లైన్ ఏమో టువర్డ్స్ చెన్నై, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ కాట్పాడి, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ చెంగల్పట్టు, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ రేణిగుంట అనమాట. అలాగే అరకోణం వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్. ఇక్కడ మ్యాక్సిమం ట్రైన్స్ అవుతాయి, కొన్ని ట్రైన్స్ మనం స్కిప్ చేస్తాయి అనమాట. దానిలో మన ట్రైన్ ఒకటి. ఇప్పుడు మంచి పైన క్లియర్ అవుతుంది. ఇచ్చిందా ఇంక చెన్నై వస్తే మనకి అరకరు చాలా చెన్నై వచ్చినట్టే. ఇంక మనకి లోకల్ ట్రైన్ చూడేది ఇక్కడ నుంచి. ఇక్కడ లోకల్ ట్రైన్ అనే కదా. జోకి చూసారా, అరకోణం తర్వాత మనకి మొత్తం 4 lanes వెళ్తాయండి. 4 lanesలో 2 lanes ఏమో మెయిన్ ట్రైన్స్కి అండి, 2 lanes ఏమో లోకల్ ట్రైన్స్కి అనమాట. అయితే విచిత్రం ఏంటంటే మన ట్రైన్ ఏమో లోకల్ ట్రైన్స్ వెళ్ళి లైన్కి వచ్చిందనమాట. ఇంకేముంది, ఆ లోకల్ ట్రైన్స్ క్లియర్ అయిన బట్టి మనం వెనక్కి వెళ్ళాలన్నమాట. లాస్ట్ టైం గుర్తుందా మీకు సప్తగిరి ఎక్స్ప్రెస్ బ్లాగ్లో? అప్పుడు అలానే జరిగిందండి. ఆ లోకల్ ట్రైన్ లైన్లోకి వచ్చాము, లోకల్ ట్రైన్ లాగా మెల్లగా వెళ్ళాము. ఇప్పుడు కూడా అలానే ఉందన్నమాట. అరే మెయిన్ లైన్లోకి వెళ్ళరా బాబు, నేనేం అది మెయిన్ లైన్ అనుకో నడిచి వెళ్ళిపోయి క్రాసింగ్స్తో వెయిట్ చేస్తుంటే నేను తిరుపతి ఇంటర్సిటీ క్రాసింగ్ మిస్ అయిపోయాయండి. బ్యాడ్ లక్. చూడండి కోయంబత్తూర్ ఇంటర్సిటీ వెళ్ళిపోతుంది. ఇదేం ఢిల్లీ వెళ్ళిపోతుంది, నాకు అర్థం కావద్దు. లోకల్ ట్రైన్ లైన్లో నుంచి అదే అర్థం కావట్లా. ఇది మంచి ట్రైన్ అండి బాబు, దీనికి కవర్ చేయాలి. స్కిప్పింగ్ తిరువల్లూర్ మెయిన్ లైన్ స్కిప్. Thank you भैया, enjoy.
ఫ్లాట్ వెళ్తున్నాం. చిట్టి తల్లి బుజ్జి తల్లి ఓట్ల నాన్న దా 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 ఓటెక్కితే ఓటెక్కో దా దా దా. చెప్తాను మళ్ళా. చెన్నై త్రివేంద్రం ఎక్స్ప్రెస్. వావ్, స్వామియే శరణమయ్యప్ప. వావ్, నేను ఇంతకాలం ఏమనుకున్నా అంటే కేవలం మా ట్రైన్ మాత్రమే మెయిన్ లైన్ నుంచి లోకల్ ట్రైన్ లైన్కి వెళ్ళింది అనుకున్నా. కానీ దేవుడి దయ వల్ల మన ట్రైన్ మెయిన్ లైన్కి వచ్చేసింది. కాకపోతే చెన్నై నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ లోకల్ లైన్ మీదనే వస్తున్నాయి అనమాట. ఇందుకు వచ్చిన కోయంబత్తూర్ ఇంటర్సిటీ కానివ్వండి, తర్వాత వచ్చిన మన త్రివేంద్రం చెన్నై ఎక్స్ప్రెస్ అవనివ్వండి, ఇవన్నీ లోకల్ ట్రైన్ లైన్ నుంచి వస్తున్నాయి. ఎందుకంటే మెయిన్ లైన్లో కొంచెం లైట్గా పనులు జరుగుతున్నాయి అన్నమాట. టీఎస్ఆర్ వర్క్ పనులు జరుగుతున్నాయి, అందుకే లోకల్ ట్రైన్స్ లైన్లో వెళ్తున్నాయి అనమాట. కాకపోతే ఆ లైన్లు ఎలా అంటే ముందుగా లోకల్ ట్రైన్స్ ఉంటే మాత్రం ఆ లోకల్ ట్రైన్స్ క్లియరెన్స్ ఆధారం బట్టి మనం వెళ్ళాలన్నమాట. లేకపోతే స్పీడ్కి వెళ్ళడం అవ్వదు ఆ లైన్లో. అదో మెయిన్ ప్రాబ్లం అనమాట. లెట్స్ సీ who will win the parallel race. Humsafar our local Vande Bharat. We'll see. Come on. What a race yaar, what a race. మనోడు తగ్గట్లేదు, అది తగ్గట్లేదు. చూద్దాం ఎవరు గెలుస్తుంది కూడా. తగ్గేదేలే ఈ అమ్మ జీవితం. లోకల్ ట్రైనే మజాక. ఏం వెళ్ళిపోతుందండి లోకల్ ట్రైన్, అసలు తగ్గేదేలే అంటుందిగా. Now shuru. Wow! Otla Bangalo. Otla Bangalo. Otla. Lal Bagh. Shipping Pattabhiram. Ada bujit lida. చిన్న వాన్ బాంబులా ఉంది. 2 3 4 5 6 7 8 వచ్చేస్తాయి. 8 వచ్చేసి వ్యాన్ అండి. చాలా బాగుంది చూడడానికి, చిన్న వాన బొమ్మలాగా. ఎక్కడికి వెళ్తుంది ఇది?
ఫైనలీ రీచ్డ్ పెరంబూర్ అండ్ వెల్కమ్ టు చెన్నై. చెన్నై చెన్నై ఎక్స్ప్రెస్ వెల్కమ్ టు పెరంబూర్ అండ్ వెల్కమ్ టు చెన్నై. పెరంబూర్ స్టేషన్ కోడ్ వచ్చేసి పిఆర్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 4. జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. పెరంబూర్కి మన ట్రైన్ 45 నిమిషాలు ఆలస్యంగా చేరుకుందండి. మధ్య మధ్యలో టీఎస్ఆర్ వర్క్స్ జరుగుతున్నాయి తప్ప ట్రైన్ రన్ మాత్రం చాలా బాగుంది. మాత్రం రన్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ లేదు. ఇంకోటి ఏంటంటే ట్రైన్లో వాష్రూమ్ మెయింటెనెన్స్ కూడా ఆన్ బోర్డ్ స్టాఫ్ ఉన్నారండి. వాళ్ళు ఆన్ టైము వాష్రూమ్ మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే మన మనుషులు ఉంటారు కదా, మన మనుషులు వాళ్ళు పాన్ పరకు తినడము, గుట్కా తినడము, మళ్ళీ గలీజ్ చేస్తున్నారు అనమాట. కానీ స్టాఫ్ మిస్టేక్ లేదండి. ఆన్ బోర్డ్ స్టాఫ్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు వాషింగ్ మెయింటెనెన్స్ కూడా బాగుంది. కాకపోతే కొంచెం బెడ్రూమ్ మెయింటెనెన్స్ కొంచెం బాగాలేదు. అదొకటే యావరేజ్గా ఉందన్నమాట. ఆ కోచ్ చేతి కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉందండి. నేను అప్పర్ బెడ్ తెక్కా కదా, నా తల తగిలింది తెలుసా, చాలా కంజెస్టెడ్గా ఉందన్నమాట. ఇంకా పెరంబూర్ తర్వాత మన ట్రైన్ డైరెక్ట్గా వెళ్ళేది విజయవాడే అండి. 430 కిలోమీటర్లు ఊచుకో తర్వాత మనం ఆగేది విజయవాడలోనే. మన ట్రైన్ గూడూరు కానీ, నెల్లూరు కానీ, ఒంగోలు కానీ ఎక్కడ ఆగదండి. డైరెక్ట్ ఇంకా విజయవాడ అనమాట. ఇంకా మన ట్రైన్ విషయానికి వస్తే మన ట్రైన్లో మొత్తము 18 కోచ్లు ఉన్నాయండి. 18 30 కోచ్లు, ఒక ప్యాంట్రీ కారు, 2 ఈఓజీలు, ఒక పార్సల్ వ్యాను, మొత్తం 22 కోచ్లు అనమాట. హంసఫర్ ఓన్లీ 30 కోచెస్ మాత్రమే ఉంటాయి ఈ ట్రైన్లో. ఇంకా ప్రైమరీ మెయింటెనెన్స్ ఏం మొత్తము అగర్తలలో అవుతుందండి. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ అగర్తల ప్రైమరీ మెయింటెనెన్స్ అవుతుంది. సెకండరీ మెయింటెనెన్స్ మాత్రం మన ఎస్ఎంవిటి బెంగళూరులో అవుతుంది అనమాట. వ్యాగ్నిన్ విత్ ఐసీఎఫ్. ఓకే, ఎవరున్నారు నువ్వు? ఓ తిరునాలు వెళ్ళి పురలియా ఎక్స్ప్రెస్ అండి. ఇది ఇంకా ఎల్హెచ్బి అవ్వలేదా? నేను అయిపోయిన అనుకున్నా. బండి మాత్రం ప్యాక్ ఉంది కదా, పిచ్చ ప్యాక్ ఉంది బండి మాత్రం. బాయ్ బాయ్. ఇక్కడ మంచి గుడిని చూసారా? ఓ మంచి గుడి చాలా బాగుందండి ఇక్కడ. వావ్. ఇక్కడ పక్కన ప్లే గ్రౌండ్ అండి. ప్లే గ్రౌండ్ చాలా బాగుంటుంది. చెన్నై కూడా మంచి సిటీ అండి బాబు. ఎవర్రా తల్లి నువ్వు? వ్యాప్ 7 విజయవాడ కవచ్. చెన్నై మ్యాంగ్లూర్ సెంట్రల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు మ్యాంగ్లూర్ సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు చెన్నై వస్తుంది, మెంగళూరు వెళ్తుంది అనమాట. ఈ ట్రైన్కి చెన్నై, మెట్టిపాలెం, నీలగిరితో రేక్ షేరింగ్ కూడా ఉందన్నమాట. వావ్. హంసఫర్ ఎల్హెచ్బి, వాట్ ఏ కాంబినేషన్ యార్, వాట్ ఏ కాంబినేషన్. యూనిక్ యూనిక్ యూనిక్. బాయ్. సిటీలో బాయ్రా. ఈ లైన్ చూసారా? ఈ లైన్ ఏమో టువర్డ్స్ ఎంజీఆర్ చెన్నై సెంటర్ అనమాట. మనం చెన్నై బైపాస్ అయిపోయి డైవర్ట్ టువర్డ్స్ గూడూరు వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంతకుముందు ట్రైన్స్ అన్ని చెన్నై వెళ్ళి లోకో రివర్సల్ అయ్యి వచ్చేవండి. కాకపోతే ఇప్పుడు టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఏం చేస్తారంటే చాలా వరకు ట్రైన్స్ పెరంబూర్ నుంచి డైవర్ట్ చేస్తారనమాట. ఏదో 1-2 ట్రైన్స్ మాత్రం చెన్నై సెంటర్ వెళ్తున్నాయి అంతే. మన ధన్బాద్ ఎల్పి కానీ, తర్వాత ఎస్ఎంవిటి, తర్వాత అది ఉందండి ఒక ట్రైన్ ఉందండి, ఆ ట్రైన్ తప్ప ఇంకే ట్రైన్స్ వెళ్ళట్లేదు చెన్నై. మ్యాక్సిమం ట్రైన్ డైవర్ట్ అయిపోతున్నాయి. మన దర్భంగా అవనియండి, సంఘమిత్ర అవనియండి, మన హంసఫర్ అవనియండి, అమృత్ భారత్ అవనియండి, ఏ ట్రైన్స్ అయినా సరే ఇప్పుడు అన్నీ మనకి పెరంబూర్ నుంచి డైవర్ట్ అయిపోతున్నాయి. చెన్నై వెళ్ళట్లేదు. 1-2-3 తప్ప, 2-3 ట్రైన్లు తప్ప. బాయ్ బాయ్ చెన్నై, మళ్ళీ కలుద్దాం. చెన్నై సిటీ కూడా నాకు ఎమోషన్ అండి, ఎందుకంటే ఈ సిటీలో నేను 2 years పనిచేశాను కాబట్టి. బాయ్ బాయ్ సిటీ చెన్నై. తిరువల్లూరు లోకల్ వస్తుంది. తిరువల్లూరు సుల్లూరుపేట తిరువల్లూరు లోకల్ అండి. బాయ్. చూసారా అండి, టువర్డ్స్ చెన్నై సెంటర్లో ఒక లైన్ ఏమో ఫస్ట్ లైను, అక్కడ సెకండ్ లైన్ చూసారా, అదేమో టువర్డ్స్ చెన్నై ఎగ్మోర్ లైన్ అనమాట. మనం వచ్చేది పెరంబూర్ లైన్ నుంచి అనమాట. చూసారా,
ఓ మై గాడ్ 3 లైన్స్ ఒకే దగ్గర మర్జ్ అవుతున్నాయి. ఈ ట్రైన్లో ఇంకో జోక్ పాటు తెలుసా, ఈ ట్రైన్ ఇంతవరకు ఆర్ఏసీ కూడా క్లియర్ కాలేదు కొంతమందికి. ఈ ట్రైన్లో ఆర్ఏసీలోనే చాలామంది అగర్తల దాకా వెళ్తున్నారు అనమాట. ఈ ట్రైన్లో 90% మంది గౌహటి, భద్రపూర్, అసం దాకా వెళ్తుర్రు ఇలానే ఆర్ఏసీలోని. ఈ ట్రైన్ పరిస్థితి అలా ఉందన్నమాట. ఇప్పుడు ఎలాగో ఈ ట్రైన్ చాలా లాంగ్ రన్నింగ్ ట్రైన్ కాబట్టి ఈ ట్రైన్ డైలీ ట్రైనింగ్ కూడా చేయొచ్చు. అలాగే చాలామందికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ ట్రైన్ డైలీ రన్నింగ్ ట్రైన్ చేస్తే మన SMVT हावड़ा एक्सप्रेस में భారం తగ్గుద్ది కొంచెం. आप लोग ईमानदारी से काम कर रहा मगर लोग है ना बेकार कर देता. आप इतना अच्छा काम कर रहा ना फिर भी लोग गुटखा खा के, पान खा के, थूक के पूरा खराब कर रहा. अपना मेहनत पूरा खराब कर दे रहा वो लोग. आप सुपर भैया सुपर. ये ट्रेन का मेंटेनेंस अच्छा 1 नंबर है. आप लोग बराबर काम कर रहे हैं. मैं आपके लिए अच्छा बोल रहा हूँ मैं, ठीक है भैया. तो अच्छा आराम से काम कर रहा, अच्छा 1 नंबर काम कर रहा. मगर पैंजर्स है ना उन लोगों का सिगरेट पी के, गुटखा खा के, तंबाकू खा के पूरा गंदा गंदा कर दिया ना गंदा ऑलरेडी. देख कैसा यार सिविक सेंस नहीं है लोगों को. क्या हो रहा है यार इधर. हाँ भैया आप कितना मेहनत कर रहे मैं देख रहा हूँ. अब कितना एक कोच का 1 बंदा है क्या, कितना एक 3 కోచ్ కి 1 బందా. ఠీక్ చూసారా. చూడండి మన ట్రైన్లో OBH స్టాఫ్ ఉన్నారనమాట. 3 కోచ్లకి 1 పర్సన్ ఉన్నారనమాట. వీళ్ళు కంటిన్యూ పని చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మనుషులకి సివిక్ సెన్స్ లేదు కదా. వాళ్ళు వెళ్ళి మళ్ళీ సిగరెట్ తాగడము, तंबाकू తినడము, గుట్కా తినడం, మూసేయడం, మళ్ళీ గలీజ్ చేస్తారనమాట. बट आपका मेहनत तो 1 नंबर भाई. आपका मेहनत को वैल्यू है. अच्छा कर रहे काम सुपर. అయితే मेंटेन करो. सेंटिंग गाल को WG4 या ये ट्रेन अब्बा पालक्कड़ एक्सप्रेस क्या भैया पलनी कोरमंडल. మంచి టెంపుల్ ఉంది. వావ్ ఇది మంచి ఫేమస్ టెంపుల్ ఉందండి. ఇది టెంపుల్ ఉందండి. ఇది టెంపుల్ పేరు ఏది కామెంట్ చెప్పండి. అది ఏం టెంపుల్. టెంపుల్ మంచి చాలా బాగుంది చూడడానికి మాత్రం. ఫైనలీ నాకు ప్రిమిస్ కాఫీ దొరికిందండి.
ఈ ప్రీమిక్స్ కాఫీ వాళ్ళు రావట్లేదు అనమాట. నేను ఏం చేసాను, పక్కనే ప్యాంట్ దగ్గర ఉంది కదా, వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. మీరు ఎప్పుడైనా సరే ట్రైన్లో ట్రావెల్ చేస్తే నార్మల్ టీ కాఫీ కంటే ఈ ప్రీమిక్స్ టీ కాఫీ తీసుకోండి, చాలా బెటర్ అనమాట, వర్త్ అనమాట. ఇది ప్రీమిక్స్ అయితే టీ అయితే 20 అండి, కాఫీ 25 అనమాట, వర్త్. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ టైం అండి. స్నాక్స్లో పన్నీర్ పకోడా ఆర్డర్ ఇచ్చాను. ఈ పన్నీర్ పకోడా ప్రైస్ 50 రూపీస్ అండి. వీళ్ళు కూడా ఏంటంటే ఈ ట్రైన్లో అన్ని యాజ్ పర్ ఎంఆర్పీ అమ్ముతారు అనమాట. పన్నీర్ పకోడా 50 రూపీస్ అనమాట. చూసి తాగండి, ఎలా ఉంది చూపిస్తే తాగండి. చూడండి, వందే భారత్ కవర్ చేశారు. పన్నీర్ పకోడా ఓన్లీ 4 పీసెస్ 50 రూపీస్ అనమాట. ఓకే, విల్స్ ట్రై. ఇప్పుడు పన్నీర్ పకోడా ట్రై చేద్దాము. 4 పీసెస్ ఇచ్చారు, సాస్ ఇచ్చారు అనమాట. పన్నీర్ కూడా ఫ్రెష్గా ఉందండి. $50 4 పీస్ ఇచ్చారు కానీ బాగుంది. ఈ ట్రైన్లో ఫుడ్ పరంగా మెయింటెనెన్స్ యావరేజ్ కానీ ఫుడ్ పరంగా బాగుంది మాత్రం. ఎందుకంటే డిన్నర్ కూడా ఆర్డర్ ఇచ్చింది ఈ ట్రైన్లో. డిన్నర్ కూడా వచ్చిన చూపిస్తే ఎలా ఉంటుందో. Naidipeta. And welcome to Andhra Pradesh. ఇప్పుడు మనం కరెక్ట్గా గూడూరు బడి ఉన్నాం అన్నమాట. ఈ గూడూరు ముందు ఈ సంఘమిత్ర, ఈ విల్లుపురం కరక్పూరు దారుణంగా ట్రోల్ చేస్తున్నాయి అనుకుంటే మధ్యలో ఇంకొక రంగమూర్తి తయారండి బాబు. ఆడెవడో తెలుసా? సింహపురి అండి. వాడి మధ్యలో వచ్చేసాడు ఇప్పుడు. మళ్ళీ సింహపురి తర్వాత మనం ఉన్నాము. మన వెనకాలేమో పద్మావతి ఉంది. పద్మావతి తర్వాత ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ ఉంది. దాని వెనకాల నారాయణాద్రి ఉంది. దాని వెనకాలేమో ఎంజీఆర్ చర్లపల్లి ఎక్స్ప్రెస్ ఉంది. దాని వెనకాలేమో జైపూర్ ఎక్స్ప్రెస్ ఉంది, చెన్నై జైపూర్ ఎక్స్ప్రెస్. అంటే గంట వ్యవధిలో 9 ట్రైన్స్ ఉన్నాయి ఈ గూడూరు విజయవాడ మధ్యలో. ఇంకో విషయం అండి, గూడూరు నుంచి మన జోన్ చేంజ్ అయింది, మన డివిజన్ చేంజ్ అయింది. జోన్ ఏమో సౌత్ ఇండియన్ రైల్వే జోను, డివిజన్ విజయవాడ డివిజన్ అనమాట. ఈ విజయవాడ డివిజన్ వాడు ఈ ట్రైన్స్ అన్నింటి ఎలా హ్యాండిల్స్ చూడాలి. వీడికి కొత్త ఏం కాదు, వీడికి రోజు జరిగే ప్రాసెస్. కానీ నాకు కొత్త కదా ఇదంతా. ట్విస్ట్ ఎలా ఉంది, మనకెన్ని ట్రైన్స్ ఓవర్టేక్ చేస్తాయో మనం ఎన్ని ట్రైన్స్ ఓవర్టేక్ చేస్తామో చూడాలి. ఇప్పుడు అది ఇలానే వెళ్ళిపోతామో. పేరుకేమో నాన్ స్టాప్ ట్రైను, మనం ఎక్కడ పడితే అక్కడ ఎద్దుల బండి లాక్కుని వెళ్ళాలా. అదేదో లాస్ట్ టైం వెళ్ళే కదా ముజఫర్పూర్ ముజఫర్పూర్ ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్. సేమ్ దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదండి బాబు. అదే నాన్ స్టాప్. ఏం నాన్ స్టాప్ బొచ్చు వెనకే వెళ్ళింది జనశతాబ్ది వెనకాల. ఇప్పుడు ఇది కూడా నాన్ స్టాప్. ఏం లాభము? ఆ సంఘం మీద సంకనాకొని వెళ్తుంది, సంఘం మీద వెనకాల. చీ అమ్మ, ప్రిఫరెన్స్ ఇవ్వంటారా బాబు. ఇండియాస్ లాంగెస్ట్ గడిపేది చూసండి. మనదేమో ఇండియాస్ లాంగెస్ట్ హంసఫర్, ఇది ఇండియాస్ లాంగెస్ట్ గడిపేది అనమాట. నిజామాబాద్ నుండి చెన్నై అనమాట. వావ్, వాట్ ఏ కాంబో, సూపర్ కాంబో అండి. ఢిల్లీ టు చెన్నై. ఇండియాస్ లాంగెస్ట్ హంసఫర్ ఈక్వల్ టు ఇండియాస్ లాంగెస్ట్ గరీబ్ రాత్. బాయ్ బాయ్. మన ట్రైన్ ఏమో మరికొచ్చేపోతే గూడూరు జరిగిపోతుందండి. గూడూరు బాయ్. అక్కడ లైన్ చూసారా? అటు నుంచి ఒక లైన్ వస్తుంది, చూపిస్తాగండి. గూడూరు ముందు ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ ఏమో రేణిగుంట తిరుపతి లైన్ అండి. చూసారు కదా, రేణిగుంట తిరుపతి లైన్ ఆ లైను. మనమేమో చెన్నై చూస్తున్నాము. ఇప్పుడు మనం 2 hours విజయవాడ వెళ్ళిపోతున్నాం అనమాట. అందుకే గూడూరు వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. ఇలా వెళ్తే మనం తిరుపతి రేణిగుంట వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా. మనం చెన్నై నుంచి వస్తున్నాం అనమాట. చూద్దాం గూడూరు లేదంటే. ఇదేమో ప్లాట్ఫామ్ నెంబర్ 3 అండి. ఇక్కడ ఏ ట్రైన్ ఉంది? సంఘమిత్రనా? చూద్దాం ఆగండి. ఏ ట్రైను? సంఘమిత్ర అండి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉంది సంఘమిత్ర.
సంగం మీదే ఫుల్ ప్యాక్ అండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. మన ట్రైన్ గూడూరు ఆగుతుంది, అది చూడాలి అన్న. వండి నీకు కాదునా, వండి నీకు. మొత్తానికి మన హంసఫరు గూడూరులో సంఘమిత్ర ఓటు చేస్తుందండి. చెప్పలేం సంఘమిత్ర మనకి రీ ఓటు చేద్దామో. సంఘమిత్రకి నెల్లూరులో గూడూరు స్టాప్ ఉంది, మన ట్రైన్కి ఎక్కడ స్టాప్ లేదు, అందుకే ఓటు చేస్తుంది. అటు సైడ్ ఎటు ఉందబ్బా. జనరల్లో మాత్రం పిచ్చ ప్యాక్ అయిపోయిందండి బాబు, పిచ్చ ప్యాక్ జనరల్ మాత్రం. బాయ్ బాయ్ గూడూరు జంక్షన్. అక్కడ ఏ ట్రైన్ ఉంది. మొత్తానికి మన హంసఫరు 2 ట్రైన్లు ఓటు చేసింది గూడూరులో. ఏ ట్రైన్ తెలుసా? ఒకటేమో సంఘమిత్ర, ఇంకో ట్రైన్ ఏమో పద్మావతి అండి. పద్మావతికి సంఘమిత్రకి మన ట్రైన్ కంబైన్డ్గా ఓటు చేసింది అనమాట. మొత్తానికి డివిజన్ రైల్వేస్ ఉన్న మాట విన్నాడు అనమాట. ఇంకో పెండింగ్ ఏంటంటే విల్లుపురం ఖరగ్పూర్. ఆ విల్లుపురం ఖరగ్పూర్కి గూడూరు తర్వాత డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ విజయవాడ అనమాట. అందుకే ఇంకా ఆ ట్రైన్ ఓటు వచ్చే ఛాన్స్ లేదు. కాకపోతే మన ముందు సింహపురి ఉందండి, మేబీ సింహపురిని ఓటు చేయొచ్చు మనము. సింహపురికి వేదేపల్లి స్టాప్ ఉంది, మనకి వేదేపల్లి స్టాప్ లేదు. చూద్దాం, వెయిట్ ఓటు చేసేది లేదు. వెంకటాచలం. నెల్లూరు బై టెంపుల్ చూసారా? ఈ టెంపుల్ చాలా బాగుందండి. ఈ టెంపుల్ అయితే మాత్రం సాయిబాబా టెంపుల్ అనుకుంటా, చాలా బాగుంది. నెల్లూరు బయట ఉంది కరెక్ట్గా. మన ట్రైన్ కరెక్ట్గా నెల్లూరు ముందు ఉందండి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. శ్రీ సత్యసాయిబాబా టెంపుల్ అనమాట. ఓ మై గాడ్, చాలా బాగుంది టెంపుల్ అయితే. కోచ్ చూడండి, మొత్తం కలకలాడుతుంది జనాలతో మొత్తము. వావ్, కలకల 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 కలకలాడుతుంది మన కోచ్ అంతా. మన ఫుడ్ ఇంకా రాలేదా? ఫుడ్ ఏం తెలియదు ఆయన. ఓకే ఓకే, థ్యాంక్స్. ఇదే మన కోచ్. ఇంటికి కూడా కళ్యాణ మండపం ఉంది, మాదల చంద్రశేఖరం కళ్యాణ మండపం అంట. వావ్, బాగుంది చూడడానికి. షిప్పింగ్ నెల్లూరు.
స్కిప్పింగ్ నెల్లూరు. నెల్లూరు నెరజానా రే కుంకుమల్ని మారిపోనా మార్చుకోవే. బాయ్ బాయ్ నెల్లూరు. విజయవాడ కృష్ణ, రాజమండ్రి గోదావరి, నెల్లూరుకి పెన్నా. వాటర్ చూసారా ఎలా ఉందో. చూసారా పెన్నా రివర్ నిగనగలాడిపోతుంది నైట్. అసలు అబ్బా ఏం రివర్ అండి బాబు పెన్నా రివర్. అది అదిరిపోలే. వావ్ వావ్ నిగనగలాడిపోతుంది ఇంకా పెన్నా రివర్ కూడా. తక్కువేం కాదు, పెన్నా రివర్ కూడా బాగానే ఉంది. ఇక్కడ రైల్వేస్ ఉంది, అక్కడ రోడ్ వేస్ ఉందండి. రెండు కంబైన్ ఉన్నాయి అన్నమాట పెన్నా రివర్. आई है नगरी. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఇదేంటి ప్రాబ్లం స్వామి నాకు అర్థం కాదు. గూడూరు ముందు వరకు సంఘమిత్ర ట్రోల్ చేసింది, ఇప్పుడు గూడూరు దాటినాకేమో సింహపురి ట్రోల్ చేస్తుంది. ఇలా ఈ ట్రైన్కి ఏదో ఒక ట్రైన్ ట్రోల్ చేస్తూనే ఉండాలా? నాకు అర్థం కాదు. దానికి స్టాపులు ఎక్కువ, బిత్రగుంట, కావలి అన్ని స్టాప్స్ ఉన్నాయి. మనోడికి ఎక్కడ స్టాప్ లేదు. దాన్ని ఎక్కడ పక్కన పెట్టి దీనికి సిగ్నల్ ఇచ్చేవచ్చు కదా, అలా ఇవ్వట్లేదు. ఏంటో ఈ రైల్వే వాడి లాజిక్ అర్థం కావట్లేదు. ఇవి చూసారా, చాలామంది డిన్నర్ కోసం ప్యాంట్ దగ్గరికి వచ్చి ప్యాంటులో తినేస్తారు డిన్నర్ అంతా. నేను ఇంకా నా డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నా, ఇంకా వాళ్ళు ప్యాక్ చేస్తారు అనమాట. కొంతమంది ప్యాంట్ దగ్గరికి వచ్చి మంచిగా ఆర్డర్ చేసుకుని వేడి తినేస్తారు. మనకి డిన్నర్లో అండి ఫిష్ థాలీ, చికెన్ థాలీ, ఎగ్ థాలీ అండ్ వెజ్ థాలీ 4 రకాల థాలీ దొరుకుతున్నాయి. బిర్యానీ కూడా చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ దొరుకుతుంది అనమాట. మనకి చెప్తున్నాం కదా, మన అగర్తల హంసఫర్లో ఫుడ్ పరంగా లోడ్ లేదండి, ఫుడ్ బాగా దొరుకుతుంది అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో అంట స్టాండర్డ్ థాలీ అంట 130 అంట, నార్మల్ థాలీ అయితే 200 రూపీస్ అంట. ఎందుకంటే ఎక్స్ట్రా దహి, ఎక్స్ట్రా స్వీట్ ఇస్తారంట, మళ్ళీ ఎక్స్ట్రా సబ్జీ కోసము 200 తీసుకుంటారంట. అది లాజిక్. దానికి క్లియరెన్స్ ఇవ్వట్లేదు, మనం వదలలేదు. ఆడు జఫాగాడు ఇక్కడ ఆపేశాడు బిద్దరిగుంటలో. ఇదే ట్రైను నాకు వెళ్తే ఇది హైదరాబాద్ కొల్లం స్పెషల్ అనుకుంటానండి. విశాఖపట్నం కొల్లం స్పెషల్, ఏదో స్పెషల్ ఇది. మొత్తానికి మన అగర్తల హంసఫర్ డిన్నర్ వచ్చేసిందండి, చికెన్ డిన్నర్. చూడండి, ఇది ఈ థాలీ మొత్తం 200 రూపీస్ అనమాట. మీకు చూపిస్తాగండి ముందు నుంచి మొత్తం మీద. ఇది మన అగర్తల హంసఫర్ డిన్నర్ అనమాట. డిన్నర్లో ఇంకో చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ ఏమో 2 పీసెస్ చేశారు. తర్వాత ఏమో ఆలు కర్రీ అనమాట. ఇది ఆలు, ఇది దాలు. తర్వాత స్వీట్ అండి. స్వీట్ ఏమో సోంపాపిడి ఇచ్చారనమాట స్వీట్. తర్వాత 2 చపాతీస్ అనమాట, పికిల్ ప్యాకెట్. తర్వాత జీరా రైస్ అనమాట. జీరా రైస్ ఇది అరవై జీరా రైస్ పికిల్గా వాడను. ఇది మన డిన్నర్ అనమాట. మొత్తానికి
చేసి చూపిస్తే ఎలా ఉందో. ఇప్పుడు ఫస్ట్ చపాతీస్ అండి. చపాతీస్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట. ఫ్రెష్గా ప్యాంట్లో ప్రిపేర్ చేశారనమాట. ఫస్ట్ దాల్తో ట్రై చేద్దాం. దాల్ ఓకే అండి, చాలు కర్రీ. ఆలు కర్రీ పర్లేదు. ఇప్పుడు చికెన్తో అండి. ఈ చికెన్లో ఎక్కువ ఆయిల్ ఉందండి బాబు. చికెన్ కర్రీ బాగుంది. పప్పు ఎలా ఉందన్నమాట, తేడా ఉంది. కర్రీ కూడా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇది జీరా రైస్ అనమాట, మెయిన్ జీరా రైస్. మన నగతలు ఎంత ఫుల్లో డిన్నర్ ఓకే అండి. నాకు 200 చెప్పారు, నేను బిల్ అడుగుతాను ఇంకే. మరికొద్దిసేపట్లో మనము సింగరైకొండ స్కిప్ చేయబోతున్నామండి. నేను ట్రైన్లో డిన్నర్ చేశానండి. డిన్నరు యావరేజ్ అండి, మరీ బాగుందని చెప్పను. రోటీ బాగుంది, రైస్ క్వాలిటీ బాగుంది, పప్పు ఓకే, ఆలు కర్రీ ఓకే, తర్వాత ఏమో చికెన్ కర్రీ కొంచెం హార్డ్గా ఉంది, కానీ స్వీట్ ఇచ్చారండి. 200 రూపీస్ అనమాట. యాజ్ పర్ 200 రూపీస్ డిన్నర్ యావరేజ్ అని చెప్తా. ఓకే, మేనేజ్ చేయొచ్చు, అంతే. బాగుంది. నేను చికెన్ డిన్నర్ తిన్నా. మీకు ఫిష్ కావాలి, ఫిష్ ఉంది, వెజ్ ఉంది, వెజ్లో పన్నీర్ ఉంది, ఎగ్ డిన్నర్ ఉంది, బిర్యానీస్ ఉన్నాయి. మీరు ఏదైనా ట్రై చేయవచ్చు. కానీ ఈ ట్రైన్లో ప్యాంట్ కూడా ఉండడం వల్ల మనకి ఫుడ్ పరంగా డోకా ఉండదు. ఓ రెడ్ సిగ్నల్ వేసాడు రా బాబు. సింగరైకొండ స్కిప్ చేయరా బాబు. రెడ్ సిగ్నల్ వేసాడు రా బాబు, ఆగాలరా బాబు ఇప్పుడు. లాస్ట్ మినిట్ క్లియరెన్స్ ఇచ్చాడండి. ఇప్పుడు వెళ్ళిపోతాడులేండి ఆగకుండా. ఎంత మెల్లగా వెళ్తుంటా బాబు, ఎంత మెల్లగా వెళ్తుంటారా. నేను హై స్పీడ్ స్కిప్పింగ్ యాక్సెప్ట్ చేశా, కానీ ఆ సింహపూరి దే వల్ల మరీ మెల్లగా వెళ్తున్నాం మనమైతే. కానీ సింగరైకొండ స్టేషన్ బాగానే డెవలప్ చేశారండి. చూసారా, అందరూ ఈ సింహపూరి దిగిన వాళ్ళు అంతే, అందరూ బాగానే డెవలప్ చేశారు స్టేషన్ని. వావ్, స్టేషన్ మంది చాలా బాగుంది బాబు, అదిరిపోయిందండి స్టేషన్ మాత్రం. పద్మావతిగా వెయిట్ చేస్తున్నాము. బాయ్ బాయ్ సింగరైకొండ, సింగరైకొండ, సింగరైకొండ. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి టంగుటూరు లాగిందండి. ఎందుకంటే మన ముందు ఉందిగా రంగుమొగుడు సింహపూరి, అది స్పీడ్గా వెళ్ళట్లేదు, మనకి స్పీడ్గా వెళ్ళనివ్వట్లేదు. ఆ ట్రైన్ వల్ల మనకి కావలి ఐస్ స్కిప్పింగ్ మిస్సు, తర్వాత ఏమో ఈ సింగరైకొండ ఐస్ స్కిప్పింగ్ తుస్సు. ఇంక నెక్స్ట్ 18 కిలోమీటర్లో ఒంగోలు ఉందండి. చూద్దాం ఒంగోలునే ఐస్ స్కిప్ చేస్తుందా లేకపోతే ఇలానే మెల్లగా వెళ్తుందా అని చెప్పి సిగ్నల్ క్లియరెన్స్ ఇచ్చారండి. చూద్దాం. బాయ్ బాయ్ టంగుటూరు. టంగుటూరు తెలుసుగా, టంగుటూరు ప్రకాశం పంతులు. బాయ్ బాయ్. మరికొద్దిసేపట్లో మన ట్రైన్ వచ్చేసి ఒంగోలు చేరుకోబోతుంది అనమాట. మన ట్రైన్కి ఒంగోలులో స్టాప్ లేదు, కానీ ఒంగోలు స్కిప్పింగ్ చూపిస్తాను. మన ట్రైన్ ఫేర్ గురించి మాట్లాడుకుందామండి. మన ట్రైన్ ఫేరు ఎండ్ టు ఎండ్ ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి అగర్తల దాకా థర్డ్ ఏసీలో దీని ఫేర్ వచ్చేసి 3200 రూపాయలు అనమాట. చెప్పే కదా, ఓన్లీ థర్డ్ ఏసీ 3200. అదే విశాఖపట్నం దాకా అయితే 1800 రూపాయలు, 1800 రూపీస్ అనమాట.
నార్మల్ 30 ఏసీ కంటే ఒక 200 రూపీస్ ఎక్స్ట్రా. చెప్పే కదా హంసఫర్ 30 ఏసీకి నార్మల్ ట్రైన్ 30 ఏసీకి ఒక 20% హైక్ ఉంటుందని చెప్పి. ఇంకోటి మన ట్రైన్కి ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి అగర్తల దాకా మొత్తం 31 స్టాపులు అండి, 31 స్టాప్స్. అంటే ఇండియా లాంగెస్ట్ హంసఫర్కి 31 స్టాపులు అంటే తక్కువే అండి బాబు, చాలా తక్కువ. మీరు ఎగ్జాంపుల్ మీరు గమనించండి, మన ట్రైన్కి బెంగళూరు నుంచి విశాఖపట్నం దాకా కేవలం 4 స్టాపులు మాత్రమే. కాట్పాడి, తర్వాత ఏమో చెన్నై, తర్వాత ఏమో విజయవాడ, విశాఖపట్నం, 4 స్టాపులు అనమాట. అది స్టాపులు ఎక్కువ ఇవ్వలేదు ఈ ట్రైన్కి. ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ ఒంగోలు. శబరి ఉంది అక్కడ. ఒంగోలు బిదిగుందో. పద్మావతి ఉంది, సంఘమిత్ర ఉంది, హౌరా మేలు, గ్రాండ్ ట్రంక్, చార్మినార్, చర్లపల్లి, బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయని. అందుకే ఒంగోలు బిజీగా ఉందన్నమాట ఇప్పుడు. చెన్నై షాలిమార్ ఫెస్టివల్ స్పెషల్ అండి. మన ట్రైన్ ఒంగోలు దాటిపోయిందండి. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ అనమాట. విజయవాడ వచ్చేసరికి 11:30 అయిపోద్దండి. నేను తెల్లవారు 4 గంటలుగా లెగాలి, ఎందుకంటే నా వైజాగ్లో 4 o'clock లెగాలి కాబట్టి. మన ట్రైన్ ఇప్పుడు 1 hour డిలే ఉందండి. మేబీ వైజాగ్ వెళ్ళేసరికి 5 అవ్వచ్చు, 4:30 అవ్వచ్చు. నేను మధ్యాహ్నం 3 నుంచి ఇప్పటిదాకా నాన్ స్టాప్ వ్లాగింగ్ చేస్తూనే ఉన్నా అండి, రెస్ట్ ఇవ్వకుండా. అందుకే నాకు కొంచెం రెస్ట్ కావాలండి, నేను పడుకుండిపోతాను ఇంకా. సరేనా, విజయవాడ కవర్ చేద్దాం అనుకున్నా. కాకపోతే నేను చెప్పే కదా ఎప్పుడైనా సరే ట్రైన్ రైట్ టైం ఉంటే నా ఎనర్జీకి మ్యాచ్ చేసి నేను కరెక్ట్ వ్లాగ్ చేయగలను. అదే ట్రైన్ కనుక లేట్ అయిపోతే నేను కూడా నీరసం అయిపోతానండి. చూసారుగా ముందు సింహపూరి ఎక్స్ప్రెస్, అది మెల్లగా వెళ్తూనే ఉంది. మనకు కూడా ఎద్దుల బండిలో మెల్లగా ఇంకంతే, మనం దాని వెనకాల ఎద్దుల బండిలో వెళ్తున్నాం అనమాట. అది స్పీడ్కి వెళ్ళట్లేదు, మన స్పీడ్కి వెళ్ళనివ్వట్లేదు. ఈ రైల్వే ఓడి సైకో ఇది మేము కానీ అండి, ఈ ట్రైన్ నేను నలిగిపోయానండి బాబు ఈరోజు. ఆ సింహపూరి వల్ల నేను నలిగిపోతున్నా ట్రైన్లో. ఎప్పుడైనా సరే ట్రైన్ ఆన్ టైం ఉంటే నాకు ఆ ఎనర్జీ మ్యాచ్ చేయగలనండి బాబు. వన్స్ ట్రైన్ లేట్ అయిందా నేనేం చేయలేను ఇంకా. అందుకే ఇప్పుడు వెళ్ళి పడుకునిపోతా. సరేనా, బాయ్ లోగ్, గుడ్ నైట్. गुड नाइट एवरीवन. आप सबका वेटिंग है ना. ऑल द बेस्ट यार, हैप्पी जर्नी, ख्याल रखना, ठीक है. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి కరెక్ట్గా దువ్వాడ ముందు అనమాట. నేను దువ్వాడలో దిగుదామా లేకపోతే వైజాగ్లో దిగుదామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే దువ్వాడ ఇప్పుడు మార్నింగ్ 4 అయింది కదా, మార్నింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది లేదు, భయం వేస్తుంది. అందుకే ఇక్కడ దిగుదామా లేకపోతే అక్కడ దిగుదామని ఆలోచిస్తున్నా. నాకు కుదిరితే దువ్వాడ దిగేస్తా, కుదరకపోతే వైజాగ్లో దిగుతా అండి. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు మాత్రం చాలా చీకటి ఉంది బయట మాత్రం. ఇక్కడ లక్కైనా చలేయట్లేదండి. లాస్ట్ నేను హుబ్లీ వెళ్ళా కదా రాణి చెన్నమ్మలో, అప్పుడు చలి మాత్రం చాలా దారుణంగా అయింది అనమాట. ఇప్పుడు చలేయట్లేదు ఇక్కడ. ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది ప్రజెంట్. వెల్కమ్ టు దువ్వాడ.
ట్రైన్ కూడా వచ్చేసి డివిడి అండి. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 4. జోన్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోను, డివిజన్ వాల్టేర్. చూసారా, ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, డివిజన్ వాల్టేర్. ఇది మనది మొత్తానికి 4th జోను, 4th డివిజన్ అన్నమాట. నిన్నంతా మనం తిరిగింది సదర్న్ రైల్వే జోను, సౌత్ వెస్టర్న్ రైల్వే జోను, సౌత్ చెన్నై రైల్వే జోను. మార్నింగ్ కల్లా మనం చేరుకున్నాము ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అనమాట. డివిజన్స్ వస్తే మనం బెంగళూరు డివిజన్ మారాము, చెన్నై డివిజన్ మారాము, తర్వాత ఏమో విజయవాడ డివిజన్ మారాము, ఇప్పుడేమో వైజాగ్ డివిజన్ వాల్తేర్ డివిజన్లో ఉన్నామండి. చూసారా, ఈ జర్నీ మనది ఇక 24 hours కూడా కాలేదు. అప్పుడే మనం 4 జోన్స్ మారాం, 4 డివిజన్స్ మారాం అనమాట. ఇంకా దువ్వాడ వైజాగ్ దగ్గర వస్తుందండి. మనం టువర్డ్స్ గాజువాక్ వెళ్ళాలన్నా సరే, టువర్డ్స్ స్టీల్ పెంట్ వెళ్ళాలన్నా సరే మనం ఇక్కడ దువ్వాడ దిగిపోవచ్చు అనమాట. కానీ మన ట్రైన్ బాగా లాక్కొచ్చారండి బాబు. నిన్న విజయవాడకి ముందు ట్రైన్ గంటన్నర డిలే ఉండేది. విజయవాడ దాటినా కొట్టుడు అప్ప ఎక్కడ ఆగలేదు తెలుసా, దువ్వాడలో ఆగాడు అనమాట. ఇప్పుడు ట్రైన్ కరెక్ట్గా 20 నిమిషాలు డిలే ఉందన్నమాట. మన ట్రైన్ మధ్యలో 2-3 ట్రైన్లు ఓవర్టేక్ కూడా ఏం తెలుసా. ఏ ట్రైన్ తెలుసా, తిరుపతి పూరిని ఓవర్టేక్ చేసింది, తర్వాత గోదావరిని ఓవర్టేక్ చేసింది, విశాఖపట్నం రాయగడ ట్రైన్ రాయగడ గుంటూరుని ఓవర్టేక్ చేసింది అనమాట. 3 ట్రైన్లు ఓవర్టేక్ చేసింది మన ట్రైన్ మధ్యలో నైట్. దువ్వాడ జనాలు బాగానే ఉన్నారండి బాబు ఈ టైంలో. దువ్వాడ దిగిపోతే కానీ మనం ఎందుకు తీసుకుని ఆలోచిస్తున్నా అంతే. బాయ్ బాయ్ దువ్వాడ. కోరమండలం ఏంటి? చూడండి, ఇది నా ఫేవరెట్ వ్యూ పాయింట్ అండి. విశాఖపట్నం ఎలక్ట్రిక్ లొకేషన్ అన్నమాట. ఇప్పుడే లోక బయటకు వచ్చింది. ఎన్ని లోకోస్ ఇక్కడ. వ్యాప్ 7 ట్రై ఉంది. ఇక్కడ వ్యాప్ 7 ఉంది, మళ్ళీ అక్కడ వెనకాల వ్యాప్ 4 ఉంది. ఓ మై గాడ్. ఇక్కడ మన డీజిల్ లోకమోటివ్ కూడా ఉంది చూసారా, 2 వ్యాప్ 7 ఉన్నాయి. మళ్ళీ ఇది మాత్రం నా ఫేవరెట్ వ్యూ పాయింట్ అండి బాబు, నా ఫేవరెట్ వ్యూ పాయింట్. ఇక్కడ లోగో రెడీగా ఉంటుంది దీనికోసం కూడా. వెల్కమ్ టు విశాఖపట్నం అండ్ వెల్కమ్ టు వైజాగ్ అండ్ వెల్కమ్ టు వాల్తేర్ అండ్ వెల్కమ్ టు సిటీ ఆఫ్ డెస్టినీ. ఓ మై గాడ్. ప్లాట్ఫామ్ నెంబర్ 1.
सबको बाय। देखिए आपका नाम क्या है? नाम क्या है? राहुल भाई। आपका नाम? आपका नाम? आपका नाम? हाँ सब लोग किधर अगरतला जा रहे? హ్యాపీ జర్నీ सबको ठीक है। బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ నైస్ కంపెనీ. మొత్తానికి మన ట్రైన్ ఫ్లాట్ఫామ్ పనికొచ్చింది అనమాట విశాఖపట్నం. ఇదే మన విశాఖపట్నం స్టేషన్ అనమాట. బయటకు వచ్చేసాము. టైం కరెక్ట్గా 5 అయిందండి. వావ్, మొత్తానికి మన ట్రైన్ బయటకు వచ్చేసామండి. ఇంకా మన అగర్తల హంసఫర్ స్టేషన్కి వస్తే అగర్తల హంసఫర్ ఇండియాస్ లాంగెస్ట్ హంసఫర్, 3600 కిలోమీటర్స్, 64 అవర్స్, 31 స్టాప్స్, ఇవన్నీ కలుపుకుంటే మన అగర్తల హంసఫర్ ఇండియాస్ లాంగెస్ట్ హంసఫర్, ఇండియా 7th లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్. ఇంకా మన ట్రైన్లో మెయింటెనెన్స్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ బాగుందండి, యావరేజ్ మెయింటెనెన్స్ అనమాట. క్లీనింగ్ స్టాఫ్ క్లీనింగ్ చేస్తారు, కానీ మనుషులు సివిక్ సెన్స్ లేదు కదా, దాన్ని మనం ఏం చేయలేము లేండి. ప్యాంట్రీ ఫుడ్ కూడా బాగుందండి. నేను ఎగ్ బిర్యానీ తిన్నాను, ఎగ్ బిర్యానీ బాగానే ఉంది, పన్నీర్ పకోడా బాగుంది. తర్వాత ఈవినింగ్ దీనిలో ప్రీమియస్ టీ కాఫీ కూడా దొరుకుతుంది. ప్లస్ నైట్ డిన్నర్ కూడా ఓకే అండి, డిన్నర్ యావరేజ్ అనమాట. ఇంకా ట్రైన్ రన్ విషయానికి వస్తే విజయవాడ దాకా రన్ యావరేజ్ రన్ అండి. ఎందుకంటే ముందు సింహపూరి ఇవన్నీ ట్రైన్స్ ఉన్న వల్ల కొంచెం రన్ యావరేజ్ ఉంది. కానీ విజయవాడ తర్వాత కొట్టుడు చిత్తకొట్టుడండి బాబు, రన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ రన్ విజయవాడ తర్వాత మాత్రం. విజయవాడ దాకా మన ట్రైన్ గంటన డిలే ఉండేది, వైజాగ్ వచ్చేసరికి మన ట్రైన్ డిలే మాత్రం కేవలం 40 నిమిషాలు మాత్రమే. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మన ట్రైన్ ఎలా ఉందో. రన్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఇంకా నా ఓవరాల్ జర్నీ విషయానికి వస్తే 1 ట్రైన్, 3 స్టేట్స్, 4 డివిజన్స్, 5 స్టాప్స్, 1125 కిలోమీటర్స్ కవర్ జరుపుకున్నాక మనం జరుపుకున్నాం విశాఖపట్నం. ఇక్కడ నా లా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం, వైజాగ్, సిటీ ఆఫ్ డెస్టినీ.